ఈ దివ్య పూజా బలిలో ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gade Enna Reddy and all other souls to rest in peace, offered by Gade Lucy Rani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arogyam and family members. For God's mercy upon the departed souls of Madhimi Velangani Rauchu and Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For the departed soul of Nandam Rukmini, mass offered by N. Balaraju. For the departed soul of M. Mariadas to rest in peace, mass offered to Divine Mercy Jesus by Y. Rajesh family members. For God's blessings upon Velanki Bala Pritam on the occasion of birthday, mass offered by grandparents Konda Jojibabu, Maria Ratnam. Thanksgiving mass for all the blessings received and to continue to shower uncountable spiritual blessings on the occasion of 33rd wedding anniversary of Tirumala Reddy, Shaw Reddy and Maria Goretti. ఈ దివ్య పూజా బలిలో వీరందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు దీవించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము, ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం, పరలోక తండ్రికి మహిమానందం. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం, పరలోక తండ్రికి మహిమానందం. ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి, ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి. యాజకులారా సేవకులారా సోదరులారా విశ్వాసులారా, యాజకులారా సేవకులారా సోదరులారా విశ్వాసులారా, స్వాగతాంజలి ప్రేమాంజలి హృదయాంజలి కుసుమాంజలి, స్వాగతాంజలి ప్రేమాంజలి హృదయాంజలి కుసుమాంజలి.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను దేవుడు హేరళముగా ఆశీర్వదించాలని వారు తలపెట్టే ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా విజయవంతం అవ్వాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు దీవించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచట మార్తమ్మ అను ఒక స్త్రీ అతనిని తన ఇంటికి ఆహ్వానించెను. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో యోగ్యముగా పాల్గొనటానికి మనం చేసినటువంటి తప్పిదాలను దేవునికి తెలియజేసుకొని మనందరము కూడా ఏదో ఒక సమయంలో మన యొక్క మాట వలన కానీ, క్రియల వలన కానీ, లేకపోతే ఆలోచన వలన కానీ దేవునికి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి మనందరము కూడా ఈ పరిశుద్ధమైన సమయములో యోగ్యముగా ఈ యొక్క పరభరాసములను కొనియాడుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ కుమారుడు పునీత మార్తా గృహమందు అతిథి మర్యాదలను సంతోషముతో స్వీకరించను. ఆమె విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మేము మా సహోదరులయందు క్రీస్తుని విశ్వాసపాత్రుగా సేవించుచు స్వర్గ ఆలయములోనికి నీచే ఆహ్వానించబడుటకు అర్హులము అగుదముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనము నుండి 16వ వచనం వరకు. ప్రియులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుణ్ణి ఎరిగినవాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుణ్ణి ఎరుగని వాడే. ఆయన ద్వారా మనము జీవము పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుణ్ణి ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను: మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమయన ఇట్టిది. ప్రియులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ గలవారమై ఉండవలయును. దేవుణ్ణి ఎవ్వరునూ ఎన్నడూనూ చూడలేదు. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మన యందు ఉండును, ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణమగును. ఆయన తన ఆత్మను మనకు వసగుట వలన మనము దేవుని యందును దేవుడు మన యందును ఉండుట మనకు రూఢి అగుచున్నది. లోకరక్షకునిగా దేవుడు
తన కుమారుని పంపుట మనము చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొననిచో వాని యందు దేవుని యందు అతడును ఉందురు. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమయై ఉండి జీవించునో అతడు దేవుని యందును, దేవుడు అతని యందును ఉండురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 11వ అధ్యాయము వచనములు 19 నుండి 27 వరకు. కనుక మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చి ఉండిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి అందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు మీరిచట ఉండినచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడైనను దేవునిని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడును ఎన్నటికిని మరణింపను. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుడు కుమారుడగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా,
ఈనాడు తల్లి అయిన తిరుసభ మార్తమ్మను స్మరణ చేసుకుంటూ మనందరము కూడా ఈ పండుగను కొనియాడుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఏదైనా కష్టము, ఏదైనా ఆపద వచ్చిందని మనకు తెలుసుకున్నట్లయితే, మనకు వచ్చినట్లయితే మనము ముఖ్యముగా మనందరికీ కూడా గుర్తొచ్చేది దేవుడు. మనందరము కూడా ఎప్పుడైతే కష్టాలలో, ఆపదలలో, లేకపోతే ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మనం వెంటనే దేవుని యొక్క ఆలయానికి వెళ్తూ ఉంటాం, దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటాం. అంటే దేవుడి దగ్గరికి వెళ్తే నాకు ఈ సమస్య నుండి నేను బయటపడతాను అనే నమ్మకంతో మనం ఏం చేస్తున్నామంటే దేవుడి దగ్గరికి వెళుతూ ఉన్నాం. అదే ఈరోజు యొక్క సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం. మార్తమ్మ కూడా అదే చేస్తూ ఉంది. తన సహోదరుడైనటువంటి లాజరు మరణించినప్పుడు ఆమె క్రీస్తు ప్రభు దగ్గరికి వెళుతూ ఉంది. క్రీస్తు ప్రభు ఎక్కడికో వెళ్ళి ఆయన దారి మధ్యన వస్తూ ఉన్న సమయంలో ఆమె ఆగకుండా ఇంకా నేను లేటు చేస్తే ఇంకా ఎక్కువగా ఇక సమస్యలు ఎదురుతాయనే ఆలోచనతో ఆమె క్రీస్తు ప్రభు దగ్గరికి వెళుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ విధంగా చూసుకున్నట్లయితే మనము ఇక్కడ మార్తమ్మ ఆమె యొక్క విశ్వాసము చూడండి, ఎంతో విశ్వాసముతో దేవుని దగ్గరికి వెళుతూ ఉంది. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె ఒకటి అంటూ ఉంది, మీరు ఏది అడిగినను దేవుడు మీకు దయచేస్తాడు అని క్రీస్తు ప్రభుతో పలుకుతూ ఉంది. ఆమెకు తెలుసు లాజరు మరణించాడు, అయినా కానీ మంచి విశ్వాసముతో దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు ఏది అడిగినను దేవుడు అంగీకరిస్తాడనే విశ్వాసముతో యొక్క మార్తమ్మ క్రీస్తు ప్రభుతో పలుకుతూ ఉంది. అప్పుడు యేసు ఆమెతో నీ సహోదరుడు మరలా లేచునని క్రీస్తు ప్రభు ఆమెతో పలుకుతూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఆమె యొక్క విశ్వాసము బట్టి దేవుడు ఇక్కడ గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు, గొప్ప అద్భుతం చేస్తూ ఉన్నాడు. ఒక మరణించినటువంటి వ్యక్తి తిరిగి పునరుత్థానం మరలా లేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అందుకనే చివరి వచనాలలో మనం చూస్తూ ఉన్నాము, ఎవరైతే విశ్వాసముతో ఉంటారో మరణించినను వాళ్ళు జీవిస్తారు అని క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నాడు. కనుక మనందరము కూడా అంత మంచి విశ్వాసాన్ని కలిగి మార్తమ్మ వలె మనము కూడా ఒక మంచి విశ్వాసురాలుగా మనందరం కూడా జీవించాలి. మనము చూస్తూ ఉన్నాము, మన కష్టాలలోనే, బాధలలోనే కాదు దేవుడి దగ్గరికి వెళ్ళవలసినది. దేవుడి దగ్గరికి ప్రతినిత్యము కూడా మన జీవితము దేవుని సన్నిధిలో గడపాలి. అనునిత్యము కూడా దేవునితో మనకు సహవాసం ఉండాలి, దేవుని యొక్క అడుగు జాడలలో ఉండాలి. అప్పుడే మన జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు ఉంటాయి. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనము కూడా మార్తమ్మ అనేక విశ్వాసురాలు ఏ విధంగానైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క మేలులు పొందుకుందో మనము కూడా అలాగనే జీవించుకోవాలని ఈ దివ్య పూజ బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. నీ
సహోదరి సహోదరులారం, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, నీవు పునీత మార్తలో నెరవేర్చిన మహాకార్యములను ప్రకటించుచు మేము నీ వైభవమును దీనతతో ప్రార్థించుచున్నాము. ఆమె భక్తితో నిన్ను పూజించిన తీరు నీకు ప్రీతికరమైన విధముగా బాధ్యతాయుతమైన మా సేవలో నీకు అంగీకృతమగునుగాక. మా క్రియలు నీ అనుగ్రహమును పొందుదునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ స్త్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదముగా గావించునుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి ఎగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదలమునందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో నేకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. క్రీస్తునాథుని యందు ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను దేవునికి మరొకసారి సమర్పించుకొని దేవుడు వారి యొక్క కుటుంబాలను ఇంకా హేరళముగా దీవించాలని, ఎందు నిమిత్తమైతే ఈ యొక్క పూజను సమర్పిస్తున్నారో వారి యొక్క ఉద్దేశాలను దేవుడు దీవించాలని, మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించాలని, అదేవిధంగా సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు సమర్పించుకొని వారి యొక్క గర్భఫలాలను తెరవాలని మనందరము కూడా దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్గేపమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మాలియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు ధర్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలేగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయనుగాక. ఆమేన్. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము రండిరా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి, ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై.
క్రీస్తుని విందును స్వీకరించగరారే. క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే. క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు. శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. మార్త యేసుతో, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు లోకొనినాం నీ జనితైక కుమారుని పవిత్ర శరీర రక్తములు పతనమైన ఈ లోక వ్యామోహముల నుండి మాకు విముక్తిని కలిగించునుగాక. పునీత మార్త సద్భక్తిని అనుసరించుచు మేము ఈ లోకమందు నిన్ను నిజమైన ప్రేమతో సేవించుదుముగాక. పిదప స్వర్గమందు నిన్ను ప్రత్యక్షముగా చూచి సంతోషించినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.